హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది వ్లాగ్ పెట్టి. సారీ అండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల కొంచెం లేట్ అవుతోంది. అంటే నేనేం పెద్దగా యూట్యూబర్ని అయితే కాను, కానీ నా పిల్లలు చూసే వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అని కొంచెం బాధ, అందుకే చెప్తున్నాను. ఇక్కడైతే ఆకుకూర పప్పుకు రెడీ చేస్తున్నానండి. కందిపప్పు, పచ్చిమిర్చి, 2 టమోటాలు వేసానండి. బాగా కడిగేసి ఆకుకూర కూడా కడిగి పెట్టుకున్నానండి. ముందే ఆకుకూర పెట్టేస్తున్నాను. ఇందులో టమోటాలు, కొద్దిగా చింతపండు, పసుపు అన్నీ వేసి ఒక 2 వెయిట్లు రానిస్తే కుక్కర్లో ఉడికిపోతుందండి పప్పు. మరి ఈ పప్పు అయితే మంచి క్వాలిటీగా ఉంది, 1 వెయిట్కే ఉడికిపోతుందండి. చాలా బాగుంది. ఒక్కొక్కసారి కొన్ని రకాల పప్పులు తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు, ఉడకవు కదండి. ప్రతి ఒక్కరికి అనుభవమే కదా. ఇదైతే టమోటాలు కూడా అన్నీ కట్ చేసి పెట్టాను. చింతపండు ఎప్పుడు కూడా పప్పులో డైరెక్ట్గా వేసామంటే అది ఉడకదు కదండి, పప్పు ఉడకదు. చింతపండు కాదు, పప్పు ఉడకదు, ఆ పులుపు తగిలి. అందుకని ఆకుకూరకైతే పైనే పెట్టేసామనుకోండి, అలాగా పైన ఆవిరికే ఉడికిపోతుంది, కింద పప్పు కూడా ఉడికిపోతుందండి. ఇది ఒక ట్రిక్ అని చెప్పొచ్చు. కొందరైతే చింతపండు నానబెట్టి కలిపి పోస్తూ ఉంటారు. ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కరు కదండి. నేనైతే ఇలాగ చేస్తాను. చింతపండు కూడా పెట్టేశాను. కుక్కర్ వెలిగించి 2 వెయిట్లు రానిచ్చేస్తే సరిపోతుందండి. రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నానండి. రోజు రాగి ముద్ద పెడుతున్నాను ఇంట్లో వాళ్ళకి. ఇక్కడైతే అరటి పువ్వు ఫ్రై చేస్తున్నానండి. అరటి పువ్వు బాగా విడదీసి అందులో ఒక చిన్న నరంలాగా ఒక తీగలాగా ఉంటుందండి, అది తీసేయాలి. తీసేసి మిక్సీకి వేసి కచ్చా పచ్చాక మిక్సీకి వేసి ఇదిగోండి ఇలాగ వేసి పెట్టాను నేను. అదంతా అది జ్యూస్ లాగా వస్తుందండి మిక్సీకి వేసామంటే. మరీ మెత్తగా వేయకూడదు, కచ్చా పచ్చాగా వేయాలి. ఇదిగోండి అలాగే పిండేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే వేసామంటే చేదుగా ఉన్నట్టు అదొక వగరుగా అనిపిస్తుంది. అందులోంది తీసేసి మిగతాది ఫ్రై చేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి. ఇది గారెలు కూడా చేసుకోవచ్చు అరటి పువ్వుతో. దీన్ని రకరకాలుగా చేయొచ్చండి. పచ్చడి కూడా చేస్తారు, పచ్చడిలో కలుపుకుంటారు. పచ్చడి చేయరు, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి అలా చేసినప్పుడు ఇది కొద్దిగా వేపేసి అందులో కలుపుకుంటారండి. కొంచెం మెత్తగానే వేసి కలుపుతారు. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మనం అనుకుంటే ఎన్నైనా చేయగలం కదండి ఆడవాళ్ళము. ఇక్కడైతే పోపు పెడుతున్నానండి. ఇదైతే అరటి పువ్వుకి ఫ్రైకి పోపు పెడుతున్నాను. కొద్దిగా మినపప్పు వేస్తున్నానండి. ఈ మధ్య దెబ్బ తగిలిందని చెప్పాను కదా, పచ్చిశనగపప్పు వాడట్లేదండి నేను. ప్రతి ఫ్రైలో పచ్చిశనగపప్పు అలవాటు మాకు. కాకపోతే దెబ్బ తగిలిందనేసి ఇంకా మినపప్పు వేస్తున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి వేసానండి. అవన్నీ వేగిన తర్వాత ఈ అరటి పువ్వు బాగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పిండి, జ్యూస్ అంతా తీసేసి, చాలా వగరుగా ఉంటుందండి అది అలాగే వేసామంటే తినబుద్ధి కాదు, చేదైపోతుంది. అందుకని అలాగే తీసేసి ఆ జ్యూస్ని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇందులో పప్పుల పొడి, ఎండు కొబ్బరి, వేరుశనగకాయల పొడి, అంటే పొడి చేసి పెట్టుకొని ఇందులో కలిపితే చాలా బాగుంటుందండి. కానీ దెబ్బ తాకిందని చెప్పాను కదా, కాబట్టి అవేవి వేయకుండా ఉట్టి మిరప్పొడితోనే చేస్తున్నాను. అయినా కానీ బాగుంటుందండి. ఇది మంచి విటమిన్స్ కూడా. లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే కూడా ఇలాగ చేసుకొని తిన్నామంటే మంచిదండి, బాగా తగ్గుతుంది. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగ ఉంటే స్త్రీలకి అలా మంచి మెడిసిన్ అండి ఇది. అరటి పువ్వు, అరటి బొంది అనేసి అంటారు కదా, అంటే అరటి మానులో మానుకు అడుగున ఉంటుందండి అది. ఇంకోసారి ట్రై చేసి చూపిస్తాను. వ్లాగ్లో పెట్టాను అరటి బొంది అని. దాంతో కూడా కూర చేసుకొని తింటే లేడీస్కి చాలా మంచిదండి. అలాగని పురుషులకి మంచిది కాదా అని కాదు, అందరికీ మంచిదే. కానీ ప్రత్యేకంగా లేడీస్కి మంచి మెడిసిన్ అండి ఇది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చేసుకునే విధానంలో చేసుకుంటే. అలాగే దీన్ని మినపప్పు గారెలు, ఉద్ది గారెలతో కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఆకుకూరతో పాటు ఇది కూడా వేసేసి చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు నేనైతే ఆకుకూర పప్పు, ఇది అరటి పువ్వు ఫ్రై చేస్తున్నాను.
మీరేం చేస్తున్నారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక లైక్ కొడితే ఖర్చు లేని పని కదండి. ఒక లైక్ కొట్టి ముందుకు పంపించిన వాళ్ళకి సహాయం, ముందుకు వెళ్ళే వాళ్ళకి మన సహాయం మనం అందించినట్లు అవుతుంది కదా. అందులో ఆశీర్వాదాలు కూడా నిండి ఉంటాయండి. భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు మంచి పనులు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకు లభిస్తాయి. అవి పుణ్య ఖాతా కింద జమ అవుతాయండి. మనకు ఆపద సమయంలో అవే ఆదుకుంటూ ఉంటాయి అని మాకు మెడిటేషన్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడైతే ఇటుపక్క ఫ్రై చేశాను, ఇటుపక్క గోంగూరకు వేపుకున్నానండి. అంటే గోంగూర పచ్చడి అన్నిటికీ ఊరగాయలాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మధ్య రైస్ కూరలో హెల్త్ ఏదన్నా బాగలేకపోయినా ఊరగాయలు వేసుకొని తినేయచ్చులే అనేసి, ఈ మధ్య హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా. ఎండుమిర్చి, ధనియాలు వేయలేదు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేపి పెట్టుకున్నానండి. పక్కన అది స్కిప్ అయిపోయింది వీడియోలో. తర్వాత గోంగూర అదే పెనంలో గోంగూర పెట్టేస్తున్నానండి. అందులో 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేసేసి గోంగూర పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుంది. అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉన్నామంటే కొంచెం ఒక 90% ఉడికితే చాలండి. మళ్ళా మనం తిరగమూత పెడతాం కదా, అప్పుడు ఆ మిగిలింది ఉడికిపోతుంది. ఉడకబెడతాం కదా ఊరగాయ చేసినప్పుడు, అది అలాగవుతుందండి. ఊరగాయలు ఫేమస్ అండి. నేను బాగా చేస్తాను గోంగూర పచ్చడి. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువే అనొచ్చు వంటల్లో మాత్రము. వంటలు నేను కొంచెం బాగానే చేయగలను అని నా నమ్మకము. ఎందుకంటే అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళ ట్రైనింగ్ నాకు ఇప్పటి వరకు నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. వెరైటీ వంటలు చేయలేను కానీ పాతకాలం వంటలు అయితే బాగానే చేయగలుగుతానండి. ఇదిగోండి అరటి పువ్వు ఫ్రై తయారైపోయింది. నేనైతే బాగా ఇష్టంగా తింటానండి ఈ ఫ్రైని. చాలా బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది కూడా. ఏదన్నా సాంబారు, ఇలా ఆకుకూర పప్పు ఇలా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా పెట్టుకున్నామంటే బాగుంటుందండి. ఇదిగోండి రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను. స్టోర్ బియ్యం పెట్టానండి, అది ఎందుకో లావుగా అవుతుంది అన్నము. ఇందులో ఇంకా రాగి పిండి వేసేసి ముద్ద చేసేసినామంటే అయిపోతుంది. గోంగూర ఊరగాయ, ఇదిగోండి రాగి పిండి వేస్తున్నాను. గోంగూర ఊరగాయకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మధ్య కొద్దిగా చేశాను, అయిపోయింది. అదే దెబ్బ తాకిందని చెప్పాను కదా, చట్నీలకు బదులు అది వాడేసుకుంటున్నాము. రాగి పిండి వేసానండి. ఇంకా ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత రాగి ముద్ద చేసేసుకోవాలి అంతే. ఈరోజు వంట ఫినిష్ అయిపోతుందండి. మీరేం చేస్తున్నారు వంటలు? నేనైతే ఆకుకూర పప్పు, రాగి ముద్ద, అరటి పువ్వు ఫ్రై చేస్తున్నాను. అలాగే గోంగూర ఊరగాయ చేస్తున్నానండి. ఊరగాయ అంటే అదే స్టవ్ మీదే చేసేస్తున్నాను. మళ్ళీ దానికోసం స్పెషల్గా మళ్ళీ ఈవినింగ్ చేసుకోవడం ఎందుకులే అని అలా చేసేస్తున్నానండి. అయితే మనం అనుకునే మాట ఆశీర్వాదాల గురించి అనుకున్నాం కదండి. ఆశీర్వాదాలు ఎలాగైతే మన దరి చేరుతాయంటే మన దగ్గరకు వస్తాయో, మంచి పనులు చేసినప్పుడు, చెడు పనులు చేసినప్పుడు కూడా శాపనార్థాలు మనకు తప్పకుండా తగులుతాయండి. అవి ఎక్కువ అవుతున్నాయా, ఇవి ఆశీర్వాదాల ఖాతా ఎక్కువ జమ చేసుకుంటున్నామా, శాపనార్థాల ఖాతా జమ చేసుకుంటున్నామా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మాకు మెడిటేషన్లో ఇవన్నీ నేర్పుతూ ఉంటారు. ఇదిగోండి రాగి ముద్ద తయారైపోయింది. ఆకుకూర పప్పు యమ్మీగా ఉంది కదండి. చూడండి గట్టిగా చేశాను రాగి ముద్దకి బాగుంటుందని. అలాగే అరటి పువ్వు ఫ్రై అండి. ఇవన్నీ చేస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది నాకు, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్న కారణంగా ఈరోజు చేయగలుగుతున్నాము. నాకు తెలియదు అని వదిలేసి ఉంటే ఏవి చేయలేం కదా. స్త్రీ అంటే అన్నిట్లో ఆరితేరి ఉండడమే కదా మంచిది అని అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటానండి. ఇక్కడైతే ఊరగాయకి తిరగమూత పెడుతున్నానండి. మిక్సీకి వేసేసాను, అన్నీ చల్లారబెట్టి మిక్సీకి వేయాలండి. మిక్సీకి వేసేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టేసామనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు అంటే ఒక 20-25 రోజులు నిల్వ ఉంటుందండి. ఉప్పు శాతం కొంచెం ఎక్కువ ఉండాలి. ఉప్పు తక్కువగా అంటే బూజు పట్టేస్తుంది. అది చూసుకొని వేసుకోవాలి మనం. ఉప్పు తక్కువగా అంటే మనలా కొంచెం కలుపుకోవాలి ఊరగాయ తిరగమూత పెట్టేసిన తర్వాత. అలాగే అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసానండి, ఊరగాయ కదా కాబట్టి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు మళ్ళా వేసాను, పోపులో వేసాను. అలాగే మిక్సీకి కూడా వేసాను. లాస్ట్లో ఇంగు కొద్దిగా వేస్తున్నానండి. ఇంగు ఫ్లేవర్ ఉంది అంటే
టేస్ట్గా ఉంటుందండి. గోంగూర ఊరగాయ కానీ టమోటా పచ్చడి కానీ ఇంగువ పడిందంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇదంతా పచ్చడి వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించి ఆపేసామంటే చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఉప్మాలకు కానీ, దోశకు కానీ, ఇడ్లీ కానీ, లెమన్ రైస్ కానీ, పులిహోర కానీ దేనికైనా అండి బాగా సెట్ అయిపోతుందండి. రవ్వ ఉప్మాకైతే ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నామంటే సేమియా ఉప్మాకి, రవ్వ ఉప్మాలకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన పద్ధతిలో మీకు నచ్చినట్లయితే చేసి చూడండి. మళ్ళా చేసుకొని తింటారు. నేనైతే పెద్దగా వంటలు తెలియకపోయినా నేను ఏ వంటలు చేస్తున్నానో అవే మీకు చెప్తూ ఉన్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అలాగే మనం ప్రతి ఒక్కరము కూడా హడావిడి జీవితంలో పడి మన జమా ఖాతా ఏమవుతోంది, పాపపు ఖాతా పెంచుకుంటున్నామా, పుణ్య ఖాతా పెంచుకుంటున్నామా అనేది మనం ప్రతి ఒక్కరూ చూసుకొని మార్చుకోవాలండి. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్.